బాబాయ్ నెల రోజులు దాదాపు నెల నుంచి 40 రోజులు అవుతున్నట్టుంది కొత్తగా ప్రభుత్వం ఏర్పడి. చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా పెన్షన్లు పెంచిన విధానం కానీ, లేకపోతే ఇసుక ఫ్రీ చేసిన విధానం కానీ, తొందరలో అన్నా క్యాంటీన్లు కూడా తీసుకురాబోతున్నా అంటున్నారు. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉందంటారు? బాగానే ఉంది. బాగానే ఉందంటారా? ఎందుకు బాగుందంటారు? ఇప్పుడు అనగానే అన్న మాట నిలబెట్టుకున్నాడు. 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. ఈ 4 చేశాడు. మళ్ళీ 4,000 చేశారు. చేశారు. ఆ 3,000 కూడా కల్పిస్తా అన్నారు. అట్టాగే ఇచ్చారు. మాట నిలబెట్టుకున్నాడు. మరి అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పడం కానీ, పోలవరం మీద ఆయన సమీక్షలు కానీ, అసలు ఇది కదా జరగాలి. గతంలో జరిగినాయి బాబాయ్ ఇవన్నీ ఏమన్నా జరగల. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉందంటావు పరిపాలన? ఏముందంటే అన్ని అప్పుడు అది చేశానంటాడు, ఇది చేశానంటాడు, అన్ని అప్పులు తీసుకొచ్చాడు. మొత్తం మన ఇంట్లో కుటుంబంలో ఒకరికి పెత్తనం ఇస్తే అంతా అప్పులు పాలయ్యి ఇది చేసినట్టుగా చేశాడు. మరి ఇంకా నేను అప్పుడు బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, మీకే ఇచ్చాను, మరి ఇవన్నీ ఏమైపోయినాయి? ఇచ్చాడండి, డ్వాక్రా వాళ్ళకి ఇచ్చాడు. ఏది ఖర్చులు ఎలా పెరిగినాయి? అప్పుడు ఖర్చులు ఎట్లా పెరిగినాయి అంటే మామూలుగా రూపాయికి 5 రూపాయలు పెరిగినాయి. మన డబ్బులు మనకే ఇచ్చాడు, అందుకే జనం వద్దనుకున్నారు. అంతేగా. మరి నిన్న వినుకొండలో జరిగిన 2 వ్యక్తుల మధ్య గొడవని, అది రాజకీయ హత్య, మమ్మల్ని రాజకీయంగా వైసీపీ వాళ్ళని అసలు ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారు, లేదా అసలు పోలీసులు లా అండ్ ఆర్డర్ లేదని మాట్లాడుతున్నారు జగన్ గారు. అది వరకు వాళ్ళు చేసినప్పుడు, ఇప్పుడు వాళ్ళు చేసింది అదే కదా. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు మనం చేసింది ఏంటా అనేది వాళ్ళకే ఉండాలిగా. అదేగా. ఇప్పుడు రాయి దొరికేసి పెట్టామంటే అది తిరిగి వచ్చి మనకే తగులుద్ది. అట్లా జరుగుతుంది అనమాట. కానీ పోనీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడంటారా? లేదు. అసలు నిన్న జరిగింది ఏంటి? ఆయన వెళ్ళి ఓదార్పు యాత్ర చేయడం, అక్కడికి వెళ్ళి పథకాల గురించి చెప్పడం న్యాయమేనా ఇది? ఎట్టయిద్ది? ఇప్పుడు ఏదో చెబుతుంటారు వాళ్ళుగా. ఇప్పుడు వాళ్ళకి దేనేది ఉండదండి, ఎవరికి దోషిందో వాళ్ళు చెప్పుకోవటం. ఇంకా జగన్ ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారంటారా జనాలు? లేదు. నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటారా? చెప్పిన పని చేస్తారంటారా? ఈ రోడ్లో ఒకటి చేస్తాడు అన్నాడు, చేస్తాడు. రోడ్ల పని మట్టుకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా చేస్తాడు. వ్యాపారస్తులు కనీసం అంటే రోడ్లు బాగుంటేనే కదా రంగం బాగుపడేది. భలే పని. ఇప్పుడు లారీలు తిరిగినా మనం బండ్లు వేసుకుని వెళ్ళినా రోడ్లు బాగుంటేనేగా. అవును. సరే, అది వదిలేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్మి కంపెనీలు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయంటారా? ఏదన్నా కడితే కానీ మనకేముండయి. ఇప్పుడు ఉద్యోగాలు దాకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి 5 ఏళ్లలో జగన్ గారు ఏం చేశారు బాబాయ్? ఏం చేశాడు? ఏం చేయాల మనకు మాట తప్ప. అంతే. మనకు కంపెనీలు లేవు. ఏం చేస్తాడు? ఎవరు వచ్చినా చేయగలిగింది ఏం లేదండి. మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు చంద్రబాబు పరిపాలన బాగుంటుంది. ఎందుకంటే లోవర్ చేసి ఉన్నాడు, పాత ఆయన సీనియర్. ఇప్పుడు అంచు రాజకీయంలో ఉండి అన్ని మంచి పనులు చేశాడు. ఇప్పటికేం మాకు ఇబ్బంది కలగలేదు. నేను బటన్ నొక్కాను, మీకు అందరూ డబ్బులు ఇచ్చాను, నేరుగా మీ అకౌంట్ లో పడ్డాయి అని అంటున్నాడుగా. మరి అంటున్నాడు, నొక్కిన మాట వాస్తవేగా. మరి ఖర్చులు మాకు చెబుతారు వాళ్ళు. ఆయన ఖర్చులు బస్సు ఛార్జీలు కాదు, కరెంటు బిల్లులు పెంచాడు, అన్ని పెంచాడు. అది ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి వాళ్ళకే ఉపయోగించింది కానీ మాకు ఓసీలకి ఏం ఉపయోగించాల. అవన్నీ మా కరెంటు బిల్లులకి కట్టించుకొని పెన్షన్ 250 సంవత్సరానికి పెంచాడు, ఇచ్చుకుంటూ వచ్చాడు. చెప్పినట్టుగా 3,000 ఒక్కసారి 4,000 చేసి ఇదే నయం అయ్యా. సీనియర్ అయినా చంద్రబాబు గారే నెంబర్ 1. నమ్మచ్చంటారు బలేవుడు ఆయనకేనాయా సీనియర్ అయ్యా బాబు. ఇప్పుడు రాజకీయంలో ఉన్న మనిషి. మరి అదే సీనియర్ ని 2019లో కాదనుకున్నాం బాబాయ్, ఒక్క ఛాన్స్ అంటే అడిగి. అది మరి ఏం చేస్తాం మరి. అట్లా టైం ఏమండి, జగన్ వస్తే ఎట్లా ఉంటుందో చూడాలని జనం అనుకున్నారు. వచ్చాడు చూశారు, ఇక మళ్ళీ ఎందుకు అనుకున్నారు, ఎత్తి కింద పడేశారు అంతే. మరి ఇప్పుడు మళ్ళీ మాకు మంచి రోజులు వస్తే మాకు మంచి రోజులు వచ్చినప్పుడు మేము చూస్తామంటున్నాడుగా మరి జగన్. ఎప్పుడు రావాలిగా, వచ్చిందాక ఉండాలిగా. ఏదైనా మాట అనుకుంటుంటారా? ఓడిపోయినోడు ఏదో ఒకటి చెబుతుంటాడు, గెలిచిన ఆయన మీద ఏదో బురద వేస్తుంటారు. నేను ఎప్పుడు అంచో ఉండా మనిషిని. భలే పని. అట్లా ఎందుకు ఉంటుంది అందరికీ తెలుసు. ఇవాళ ఇంత పిల్లలు చెప్పి తెలిసినా కూడా ఈ రామారావు గారు వచ్చినాక రాజకీయం అనేది బయట పెట్టేశారు. ఒక పేపర్ చదువుకున్నట్టు ఉంది కానీ అది వరకు అందరికీ అసలు తెలిసేది కాదు రాజకీయం అంటే. ఏదో పెద్దవాళ్ళు 4 రోజులు తిరిగి అయిపోయేది. ఇప్పుడు అట్ట కాదు, అందరికీ తెలుసు. తెలివితేటలు మీరిపోయినాయి.
బ్రహ్మాండంగా. చివరిగా బాబాయ్, మీకు తెలుసు ఒకప్పుడు మనకి ఇక్కడ చల్లపల్లి దగ్గర ఉన్నటువంటి అమర్నాథ్ గౌడ్ అనే చిన్న కుర్రాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, వాళ్ళ అక్కనికి ఏడిపెత్తున్నారు అన్నారని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి బయటకు రాలా. రాజయ్య అని బీసీకి సంబంధించిన ఒక టీడీపీ నాయకుడిని జై వైసీపీ అనలేదని చెప్పి గొంతు కోసి చంపేశారు. అది చూశారు జనాలు. మరి ఒక పక్క నీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే చంపేసి ఆయన పక్కన వేసుకుని తిరిగాడు. అప్పుడు ఇవన్నీ మాట్లాడకుండా ఈరోజు వినుకొండెళ్ళి మాట్లాడితే జనాలు నమ్ముతారా? ఎట్లా నమ్ముతారు? ఏమండి అవన్నీ మీ విలేకరులకే తెలియాలి. మాకు మేము చూసినా ఏం చేయలేము, ఏం చెప్పలేము. ఇప్పుడు మనం చేయగలిగిందే లేదు, చూస్తా ఉంటే అది ఆ ఓటు ఎవరికి వేయాలంటే నిర్ణయించుకొని ఓటు వేయటమే కానీ వాళ్ళు పింఛనిస్తే తీసుకోవటమే కానీ ఉన్నాయి. వెళ్ళిపోతే ఇంకా మార్పు కనపడుద్ది. మాకు తెలుసుగా, భలేవాడు మాకు పెన్షన్ తీసేయకుండా వస్తే చాలండి. రైతు భరోసా ఇచ్చి మా వీళ్ళకి పెన్షన్లు ఇస్తే చాలు మాకు. ఇక తజ్జమాయి మాకేం సంబంధం ఉండదు. తల్లిదండ్రులు ముద్ద పెట్టేవాళ్ళు లేరు, ఆ పెన్షన్ మీదే బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ ప్రభుత్వం కానీ అది కానీ ఇగిపోతే బొచ్చి తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి అడుక్కోవటమే కానీ రెండో మార్గం లేదు. నేను ఉన్న విషయం చెబుతున్నాను. అదే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొద్దిగా తేడా కనపడుతుంది. మంచిదండి, చంద్రబాబు ప్రభుత్వమే మంచిది మాకు తెలిసిన వరకే.